అంటే ఒక క్లియర్ పిక్చర్ ఇస్తా ఉంది. దేవుని యొక్క ఆదిలో దేవుని యొక్క సృష్టి పూర్తి చిత్రాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఒక కంప్లీట్ వరల్డ్ మొత్తం పూర్తి దేవుడు సృష్టి పూర్తి చేసిన తర్వాత ఒక కంప్లీట్ వరల్డ్ ఎలా ఉంటుందా అనేది ఈ 2వ అధ్యాయం మనకి తెలియజేస్తున్నాం. చదువుకుందాం. మనము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచింది. ఏమైనా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. 3 వచనాలు మనము చదివినప్పుడు మనకి తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే దేవుడు ఆయన యొక్క సృష్టి అంతటిని కూడా 6 దినముల్లోగా ఆయన పూర్తి చేసినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. కంప్లీటెడ్, అన్ని కూడా సంపూర్ణంగా దేవుడు కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తాం. కొంచెం చేసి కొంచెం తర్వాత చేద్దాంలే అని అనుకునేటువంటి మనసు కాదు దేవుడిది. అదే మనమైతే ఏం చేస్తాం, సగం పని చేసి సగము ఇంకొకరు ఎవరు చేస్తారులే అనుకుంటాం. లేదా సగం పని చేసి మన తర్వాత నెక్స్ట్ డే చేద్దాములే, లేకపోతే తర్వాత వచ్చే వారం చేద్దాములే, వచ్చే సంవత్సరం చేద్దాంలే అని చెప్పి మనము వాయిదాలు వేస్తూ ఉంటాము మానవులముగా. కాబట్టి అలాగా దేవుడు అట్లా చేయలేదు. దేవుడు తను చేయాలనుకున్నటువంటి ఆ యొక్క సృష్టి యావత్తు కూడా ఈ 6 దినాలలో ఆయన కంప్లీట్ చేసినట్లుగా మనము చూస్తాం. ఒక పర్టికులర్ టైం ఆయన పెట్టుకొని ఆ పనిలోగా ఆయన కంప్లీట్ చేసినట్లుగా మనము చూస్తాం. ఇది మనకి ఏమి నేర్పిస్తా ఉంది అంటే ఏదైనా మనకి పని ఉన్నప్పుడు అది దేవుడు అప్పగించిన పని అయినా, పరిచర్య అయినా, లేకపోతే మన సొంత పని అయినా, లేదా కుటుంబం సంబంధించినటువంటి పని అయినా, ఉద్యోగానికి సంబంధించిన పని అయినా, అది ఏ పని అయినా సరే ఎక్కడ మనం పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము నిద్రపోకూడదు. ఆ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యే వరకు కూడా మనము చేస్తూనే ఉండాలి. వాయిదా వేసేటువంటి యొక్క పని ఆ తత్వము మంచిది కాదు. ఇక్కడ దేవుడు ఆయన అనుకున్నటువంటి పని టక పూర్తి చేస్తాడు. 6 రోజుల్లోగా పూర్తి చేసేసి 7వ రోజున పని అంతటి నుండి కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ విశ్రాంతి అంటే ఆయన ఏదో చేసి అలసిపోయినట్టుగా కాదు. దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడు. ఆయన యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఆయన అలేడు సొమ్మసిల్లడు. ఆయన అలసిపోయిన వారికి, సొమ్మసిల్లేటువంటి వారికి బలం ఇచ్చేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన ఈ సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన అలసిపోయి 7వ రోజు ఆయన హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు అనేది కాదు. కానీ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన పని అంతటిని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఆ పని నుండి ఆయన కొంతసేపు ఆయన విశ్రమించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ పని అయినా మనం చేస్తున్నప్పుడు చాలా మనం కష్టం పెట్టి ప్రయాసపడి మనం పని చేసిన తర్వాత ఆ పని కంప్లీట్ అయినప్పుడు మనలో ఒక విధమైనటువంటి సంతృప్తి అనేది ఉంటుంది. అమ్మయ్య, ఈ యొక్క పని అయిపోయింది అని చెప్పి కాసేపు అలాగా రిలాక్స్ అవుతాం కదా, కాసేపు అలాగా మనం కూర్చుంటాం. అదే రీతిగా దేవుడు కూడా 6 దినాలలో తన ఈ యొక్క సృష్టి అంతటిని కూడా కంప్లీట్ చేసి 7వ రోజు ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. తర్వాత 7వ రోజును దేవుడు పరిశుద్ధపరిచాడు. 7వ రోజును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు ఇక్కడ ఆయన పనికి ప్రాధాన్యం ఇచ్చాడు. తర్వాత విశ్రాంతిని కూడా ఆయన అనుమతించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఈ లోకంలో మన మనుషులను చూసినప్పుడు కొంతమంది ఎలాగ ఉంటారనంటే
వారమంతా కూడా పని చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా కాయ కష్టం చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా చెమటోడ్చి పని చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే విశ్రాంతి అనేది ఏమి కూడా తీసుకోకుండా పని చేస్తూనే ఉంటారు. ఓవర్ టైం డ్యూటీస్ కూడా చేస్తూనే ఉంటారు. సంపాదన, డబ్బు సంపాదించాలి ఎలాగైనా సరే అని చెప్పి, డబ్బు సంపాదించాలి, కూడబెట్టాలి అని చెప్పి చాలా కాయ కష్టం చేసి విశ్రాంతి అనేది కూడా తీసుకోకుండా అలాగా పనిచేసేటువంటి వారు కొంతమంది అయితే, మరి కొంతమంది ఏ పని చేయకుండా ఊరికినే బద్ధకంగా లేజీగా ఆ రోజులు గడిపేసేటువంటి వారు మరి కొంతమంది. ఈ రీతిగా రకరకాలైనటువంటి మనుషులను మనము చూస్తా ఉన్నాం. అయితే మనము దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు పనికి ప్రాధాన్యం ఇచ్చాడు, అదే రీతిగా విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. మనము పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయాలి, విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. పని ప్లస్ విశ్రాంతి, వర్క్ ప్లస్ రెస్ట్ ఈక్వల్ టు గుడ్ హెల్త్ అన్నమాట. మంచి ఆరోగ్యం. నీకు పని చేసుకుంటూ ఉండాలి, అదే రీతిగా అదే సమయంలో పని నుండి కొంత పక్క పెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఈ రెండు కనుక మనం చేసినట్లయితే మంచి ఆరోగ్యం మనము పొందుకుంటాము. కాబట్టి విశ్రాంతిని కూడా దేవుడు అనుమతించినట్లుగా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనము చూస్తాం. అదే రీతిగా మనము కూడా విశ్రాంతి అనేది, ఈ లోకంలో మనకి విశ్రాంతి అనేది అంటూ ఏమీ లేదు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాతే మనకి విశ్రాంతి అనేది. క్రీస్తు ప్రభువులో మనకి నిత్య విశ్రాంతి అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రయాస, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ప్రయాస, మనము చాలా ప్రయాస పడుతూ ఉంటాము. చాలా పనులు, ఆ పనులు ఈ పనులు చేయాల్సి ఉంటది. కాబట్టి విశ్రాంతి అనేది ఉండదు. అయినప్పటికీ కూడా మన విశ్రాంతి అని అంటే మన యొక్క రిలాక్సేషన్ అనేది దేవుని సన్నిధిలో ఉండాలి. అనగా 6 దినాల పాటు మనము కష్టపడి పని చేసుకొని ఒకరోజు దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఆ దినమందు 6 దినాలు కూడా నీవు కష్టపడి నీ కుటుంబం కొరకు చెమటొచ్చి పని చేయడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని దేవునికి ఇచ్చాడు, బలాన్ని దేవునికి ఇచ్చాడు, స్వస్థతను దేవునికి ఇచ్చాడు, శక్తిని దేవునికి ఇస్తా ఉన్నాడు. కాబట్టి నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు, నిన్ను కాపాడుతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నిన్ను పోషిస్తా ఉన్నాడు, నీకు అన్ని విధాలా కూడా అవసరాలు తీరుస్తూ సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ 7వ రోజు ఏం చేయాలి? ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి దేవాలయం ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పనిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పి మనసారా హృదయపూర్వకంగా కనుక నీవు దేవునికి చెప్పినట్లయితే, నీవు దేవుని స్తుతించినట్లయితే, నీవు ఇంకా నెక్స్ట్ వారము నీకు ఇంకా బలము కలుగుతుంది. దేవుడు నీకు ఇంకా శక్తిని ఇస్తాడు. నీ యొక్క పనిలో, నీ ఉద్యోగంలో, అన్నింటిలో కూడా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన నీవు ఒక వారం వస్తావు, మరొక వారము లేదా మరొక 2 వారాలు మానేస్తా ఉంటావు, ఆ తర్వాత వారము ముళ్ళబడుతూ ఉంటాం. ఇలాగా ఉంటది. అలాగే కాదు, మన యొక్క భక్తి అనేది, మన విశ్వాసం అనేది, మన యొక్క నీతి, నమ్మకత్వం ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి. ఇలాంటి స్థిరమైనటువంటి భక్తిని, విశ్వాసమును, నమ్మకత్వాన్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో దేవుడు మన జీవితాలలో ఆయన కార్యములు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనకి తెలియజేస్తా ఉంది ఏమనంటే విశ్రాంతి, పని ప్లస్ విశ్రాంతి ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి 7వ దినమున ఆయన పరిశుద్ధపరిచాడు, ఆయన ఆశీర్వదించాడు. అదే రీతిగా మనం ఈరోజు ఈ పునరుద్ధాన దినం అని చెప్పి దేవుణ్ణి, క్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేస్తా ఉన్నాము. కాబట్టి మనము ఈ రీతిగా ఆరాధన మనము చేయాల్సిన వారమే ఉంటా ఉన్నాము. ఒకరోజు పనులన్నీ కూడా పక్కన పెట్టి మనము దేవుని మందిరానికి వచ్చి ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభువును మనము ఆరాధన చేయవలసిన వారమై ఉంటా ఉన్నాము. కాబట్టి దేవుడు చేసినటువంటిది ఆయన పరిశుద్ధపరిచి ఆశీర్వదించినటువంటి దినమున మనము కూడా అట్టి రీతిగా మనము దేవుని స్తుతించి ఆరాధన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. తర్వాత మనం ఇక కిందకి మనం చదివినప్పుడు
వచనం నుండి మనం చదువుదాం. దేవుడే యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఈ యొక్క వచనం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, భూమిని ఆకాశాన్ని చేసినటువంటి అప్పుడు దినమందు దేవుడు ఏ రీతిగా ఆయన అప్పుడు కలిగిందో ఆ విషయాన్ని ఇక్కడ డీటెయిల్ గా మనకి తెలియజేస్తా ఉన్నారు భక్తులు. తర్వాత అది వరకు 10 మందలు ఏ పదవి భూమి మీద ఉండలేదు, 10 మందలు ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడే యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని చెప్పి ఇక్కడ చూస్తాం. ఈ 4వ వచనంలో మొట్టమొదటిగా మనకి దేవుడైన యెహోవా అని చెప్పి ఆయన పేరు మనకి కనిపిస్తా ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తే దాదాపు 31 సార్లు 32 సార్లు దేవుడు అనే మాట మాత్రం మనకు కనబడింది ఆదికాండ మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 4వ వచనంలో దేవుడైన యెహోవా, యావే, ఎలోహిం అనేటువంటి దేవుని యొక్క పేరుని ఇక్కడ సూచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. దేవుడు భూమి ఆకాశం చేసినప్పుడు అప్పుడు వర్షం అనేది లేదు, నరుడు కూడా లేడు. భూమి ఆకాశంలో సృజింపబడినప్పుడు మనిషిని దేవుడు ఇంకా చేయలేదు, తర్వాత వర్షము కూడా లేదు. కాబట్టి భూమి మొక్కలు మొలవడానికి సిద్ధముగా లేదు. అయితే దేవుడు పలికాడు, ఈ యొక్క చెట్లు అన్ని కూడా కలుగునుగా అని చెప్పి పలికాడు. భూమి అయితే రెడీగా ఉంది, ఆ మొక్కలన్నీ కూడా మొలవడానికి రెడీ. అయితే వర్షం అనేది దేవుడు అప్పటికి కురిపించలేదు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, భూమి మీద నుండి నేల నుండి ఆవిరి పైకి లేపినట్లుగా మనము చూస్తాం. వర్షము లేదు, అయితే భూమిలో మొక్కలు ఎలాగ మొలిచినాయి, ఆ చెట్లు ఎలాగ మొలిచినాయి అని అంటే, ఆవిరి ఈ యొక్క భూ వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవిరి పైకి లేచి ఆ యొక్క నేలంతటిని కూడా పడిపోయినని చెప్పి రాయబడింది. దేవునికి వేల మార్గాలు ఉంటా ఉన్నాయి. మనం అనుకుంటాము ఒక మార్గమే, మనం అనుకున్నట్టుగానే మనం అనుకున్నటువంటి విధంగానే దేవుడు కార్యాలు చేయాలి అని చెప్పి మనము తెలుస్తా ఉంటాం. కానీ దేవుడు ఆ రీతిగా చేయకపోవచ్చు. ఆయనకు రకరకాలైనటువంటి మెథడ్స్, రకరకాలైనటువంటి మార్గాలు ఆయనకు తెలుసు. కాబట్టి అనేక రకాలైనటువంటి మార్గాలలో ఆయన మన జీవితాలలో ఆయన కార్యాలు శక్తివంతుడు ఆయన. కాబట్టి మనము ఆయన అడగడమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే. దేవుడు మంచి మార్గాన్ని మనకు చూపించేలాగా, మార్గాన్ని తెచ్చేలాగా, మన జీవితాలు చక్కగా ఫ్లరిష్ అయ్యేలాగా, ఆశీర్వదింపబడేలాగా, మన కుటుంబాలు వర్ధిల్లేలాగా, మనము సంతోషంగా ఉండేలాగా దేవునికి ప్రార్థన చేయడమే మన పని. కాబట్టి ఆయనకు ఎన్నో మార్గాలు ఉంటా ఉన్నాయి. దేవుడు ఎలాగైనా ఆయన చేయగలడు మన జీవితాలను అభివృద్ధి పరచడానికి, ఆశీర్వదించడానికి ఏ రీతిగానైనా సరే, ఏ మార్గానైనా సరే ఆయన ఎన్నుకోగలడు. అదే రీతి ఇక్కడ మనం చేసినప్పుడు ఈ భూమి మీద దేవుడు ఆవిరి పైకి లేచి నేలంతటిని కూడా తడిపిన తర్వాత ఆ చెట్లు, ఆ మొక్కలన్నీ కూడా వచ్చాయి. చాలా మంది ఒక వింతైన ప్రశ్నలు అడుగుతా ఉంటారు, చెట్టు ముందా విత్తు ముందా అని చెప్పి. విత్తనం ముందా, చెట్టు ముందా? ఏదేముంది? మన బైబిల్ ప్రకారము చెట్లు దేవుడు చేశాడు. చెట్లని దేవుడు భూమి మొలిపించుగాక అని చెప్పి దేవుడు చెప్పాడు. కోడి ముందా, గుడ్డు ముందా అని చెప్పి తికమక ప్రశ్నలు అడుగుతా ఉంటారు. నిజంగా చిన్నపిల్లలు అయితే అలాగే ఏం అర్థం కాదు. అయితే మన బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, ముందుగా జంతువుల్ని దేవుడు, పక్షుల్ని దేవుడు చేశాడు. గుడ్లన్నీ వచ్చేయాలి, ఆ గుడ్లలో ఉండే పిల్లలు రావాలని చెప్పాడు దేవుడు? చెప్పలేదు కదా. విత్తనాలన్నీ రావాలి, ఆ విత్తనాలు చెట్లుగా మొలవాలని చెప్పలేదు. దేవుడు చాలా స్పష్టంగా భూమి ప్రతి విధమైనటువంటి విత్తనములు ఇచ్చేటువంటి వృక్షాలని భూమి మొలిపించును గాక అని చెప్పి దేవుడు చెప్పాడు. కరెక్ట్ గా అలాంటి సమాధానం చెప్పండి ఎవరైనా అడిగితే. మన బైబిలే గొప్ప జవాబు అన్నమాట. తర్వాత మనం చూద్దాము ఆలోచనలో. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను.
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేల తడిసిపోయింది, నేల తడిసిన తర్వాత ఆ నేల మంటితో దేవుడు ఏం చేశాడంట, నరుని చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. నరుని చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవించేటువంటి ఆత్మగా ఆ నరుడు పైకి లేచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ రీతిగా దేవుడు మానవుని సృష్టించాడు. దేవుడు ఆయన మన యొక్క నాసిక రంధ్రములలో ఆయన ఆత్మను పెట్టాడు. అనగా మానవునికి దేవుని యొక్క లక్షణాలను మనను పెట్టాడు, మానవునికి ఇచ్చాడు. దేవునికి ఏ గుణం అయితే ఉందో, దేవునికి ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, దేవునికి ఏదైతే సృజనాత్మకత, సృజించేటువంటి శక్తి ఏదైతే దేవునికి ఉన్నదో, ఆ దేవుని మంచి గుణ లక్షణాలన్నీ కూడా దేవుడు మనిషిలో పెట్టి దేవుడు సృష్టించాడు. దేవుడు గాలిని కేవలం గాలి ఊదడం ద్వారా మనిషి లేవడము, మనిషి మాట్లాడము, కేవలం అది మాత్రమే కాదు, ఆయన దేవునిలో ఏ మంచి లక్షణాలు అయితే ఉన్నాయో, ప్రేమ, క్షమాపణ, మంచిదనము, ఇవన్నీ కూడా మంచి గుణ లక్షణాలు, పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవునిలో ఉంటూ ఉన్నాయి. ఆ లక్షణాలను మనిషిలో దేవుడు పెట్టి మనిషిని దేవుడు చేసినట్లుగా, ఆయన స్వరూపములో మానవుని చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాము. కాబట్టి నరుడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనుష్యుడు పర సంబంధి, అదే రీతిగా భూ సంబంధిగా ఉన్నాడు. మనుషుడు మట్టితో ఆ మనిషి చేయబడ్డాడు. అనగా ఈ యొక్క మట్టి అనేది దేనికి సదృశ్యము అని అంటే తగ్గింపునకు సాదృశ్యము. మట్టి అనేది తగ్గింపునకు సాదృశ్యము. అదే రీతిగా మనలో ఉంచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ అనేది అది పర సంబంధమైనది, అది దేవునికి సంబంధమైనది. కాబట్టి మానవుడు ఈ భూ సంబంధమైనటువంటి వాడు, భూమికి చెందినటువంటి వాడు, అదే రీతి అదే సమయంలో దేవునికి సంబంధించినటువంటి మనిషి అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరము కూడా ఈ భూమికి సంబంధించినటువంటి వారము, అదే రీతిగా దేవునికి సంబంధించినటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలము మనం అందరము కూడా. కాబట్టి మనము ఈ భూలోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు కేవలము మనము ఈ భూలోక సంబంధులుగా మాత్రమే మనం ఉండకూడదు. దేవుని లక్షణాలు మనలో ఆయన పెట్టాడు కాబట్టి దేవుని సంబంధులుగా, మనం దేవునికి చెందినటువంటి వారుగా ఈ యొక్క భూలోకంలో మనము జీవించాలి. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూద్దాము, దేవుడైన యెహోవా తూర్పున ఏడెనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ముందుగా దేవుడు ఈ యొక్క సృష్టిలో మనం చూసినప్పుడు మానవునికి ఏది అవసరమో దానంతటిని కూడా దేవుడు తయారు చేసి సిద్ధం చేసి ఉంచాడు. ముందుగానే దేవుడు ప్రిపేర్ చేస్తాడు. మానవునికి, మనిషికి ఏది అవసరమో ఆ సమస్తము కూడా ప్రిపేర్ చేసి సిద్ధపరిచి ఉంచాడు. ఆ తర్వాత దేవుడు మానవుని చేశాడు. తర్వాత మనం ఇక్కడ చదివినటువంటి వాక్యంలో ఒక తోట మనం చూస్తా ఉన్నాము. ఏదైనా అనేటువంటి ప్రదేశంలో ఒక తోటను దేవుడు నిర్మించినట్లుగా, వేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. తూర్పున ఏదెనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. కాబట్టి మనం చూసినప్పుడు తూర్పున ఏదెనిలో, ఈ ఏదెని తోట అనేది ఈ పూర్వము ఏన్షియంట్ మెసొపొతేమియా లేదా నేటి ఇరాక్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క తోట అనేది ఆనాడు వేయబడింది, దేవుడు వేశాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈనాడు అది లేదు, కానీ ఆ యొక్క ఇరాక్, నేటి ఇరాక్ అనేటువంటి ఆ దేశ ఆ ప్రదేశంలో ఈ యొక్క తోట అనేది దేవుడు వేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు
మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఏం మొలిపించాడండి? వృక్షాలను మొలిపించాడు దేవుడు. చూపునకు రమ్యమైనది, చూడ్డానికి అందంగా రమ్యంగా ఉండేటువంటి చెట్లు. అదే రీతిగా ఆహారానికి మంచిగా ఉండేటువంటి ఆ ఫల వృక్షాలు అన్ని కూడా ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు మొలిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకొక 2 ప్రత్యేకమైనటువంటి చెట్లు కూడా దేవుడు ఆ తోటలో వేశాడు. తోట మధ్యలోనేమో జీవవృక్షాన్ని మొలిపించాడు. అదే రీతిగా మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని కూడా దేవుడు మొలిపించాడు. ఈ రీతిగా అన్ని వృక్షాలు, ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలన్నీ కూడా మొలిపించాడు. రెండవది జీవవృక్షము మొలిపించాడు. మూడవది మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని కూడా మొలిపించినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా ఆ యొక్క తోట అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటా ఉంది. జీవవృక్షము దానిని కూడా దేవుడు చేసి తోట మధ్యలో పెట్టాడంట. ఆ జీవవృక్షపు ఫలములు కూడా తీసుకొని చక్కగా భుజించవచ్చు, జీవాన్ని పొందుకోవచ్చు. తర్వాత మంచి చెడు తెలియజేసేటువంటి ఆ యొక్క అవివేకం ఇచ్చేటువంటి ఆ యొక్క స్పెషాలిటీ కూడా దేవుడు మొలిపించినట్లుగా, నేల నుండి మొలిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మానవుని కొరకు ఒక మంచి గార్డెన్ ఏర్పాటు చేశాడు. మంచి తోటను దేవుడు ఏర్పాటు చేసి మానవుని ఆ తోటలో ఉంచాడంట. ఎందుకొరకు అనంటే ఆ తోటను సేద్యపరచడానికి, రెండవది ఆ తోటను కాయడానికి, ఆ తోటను జాగ్రత్తగా కాపలా కాయడానికి, తోటను సేద్యపరచడానికి అంటే పని చేయడానికి, ఆ తోటలో పని చేసుకోవాలి. సేద్యపరచడం అంటే పని చేయాలి, ఆ తోటలో పని చేయాలి. అదే రీతిగా దాన్ని చక్కగా కాపలా కాయడానికి దేవుడు ఆ తోటలో నరుని ఉంచినట్లుగా మనము చూస్తా ఉన్నాము. కేవలము ఆ తిని ఆనందించడం మాత్రమే కాదు, ఆ తోటలో తిని ఆనందించడం మాత్రమే కాదు, కానీ ఆ తోటని చక్కగా పని చేయాలి, ఆ తోటలో పని చేసుకుంటా ఉండాలి. అదే రీతి ఆ తోటని కాపలా కాస్తా ఉండాలి. దేవుడు ఒక బాధ్యతను కూడా దేవుడు మానవునికి ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుడు చక్కగా తోటను చేసి మంచిగా ఈ యొక్క ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా తింటూ చక్కగా పని చేసుకుంటూ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ తోటను కాయాలి అని చెప్పి దేవుడు మానవుని ఆ యొక్క నరుని తీసుకొని ఆ తోటలో ఉంచినట్లుగా మనం చూస్తాం. ఈ లోకమైనటువంటి ఈ యొక్క అందమైనటువంటి తోటలు కూడా దేవుడు మానవుని ఉంచాడు. ఈ యొక్క లోకంలో మీరు చక్కగా మీరు తిని సుఖంగా ఉంటూ ఆనందిస్తూ మీరు ఉండడం మాత్రమే కాదు, కానీ మీరు బాధ్యత పని కలిగి ఉండండి అని చెప్పి దేవుడు మానవులకు ఒక బాధ్యతను అప్పగించినట్లుగా మనము ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము ఈ లోకంలో తిని తాగడము, పని చేసుకోవడము, జీవించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ లోకములో లేదా ఈ కుటుంబాన్ని మనము కాపలా కాసుకోవాలి, ఒక బాధ్యతగా మనము వ్యవహరించాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి లోకం అనేటువంటి తోట, లేకపోతే కుటుంబం అనేటువంటి ఈ తోటలో నీవు తిని సుఖంగా ఆనందించడం మాత్రమే కాదు, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు నడవాలి అని చెప్పి దేవుడు మానవునికి అలాంటి బాధ్యతను అప్పగించాడు. నీవు పని చేయాలి, నీవు ఒక బాధ్యతను కలిగి ఉండాలి. నీ కుటుంబం పట్ల, నీ యొక్క భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల బాధ్యత కలిగి నీవు వ్యవహరించాలి అనేటువంటి పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత మనము ఇంకా కిందకి మనం చదివినప్పుడు 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ ఒక నది మనకి కనిపిస్తాం. ఒక నది, దాని 4 పాయలు మనకి కనిపిస్తాయి. దేవుడు ఒక నదిని చేశాడు, అనగా ఒక నది ప్రవహించేటట్లుగా ఆ ఏదైనా తోటను తడపడానికి,
ఏదైనా తోటను తడపడానికి ఒక నదిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క నది 4 పాయలుగా ప్రవహించేటట్లుగా దేవుడు చేశాడు. మొదటిది ఆ యొక్క 4 పాయలలో మొదటిది పీషోను. పీషోన్ అనేటువంటి ఒక పాయ అన్నమాట, ఒక నది. తర్వాత రెండవది గీహోను, మూడవది హిద్దెకెలు, నాలుగవది యూఫ్రటీస్. నాలుగు నదులుగా మనము అవి 4 శాఖలుగా అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరియు ఆ తోటను తడుపుటకు 10 ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. దేవుడు ఆదిలోనే, సృష్టి ఆదిలోనే దేవుడు నదులను చేస్తాడు. తర్వాత ఈ యొక్క మొట్టమొదటి పాయ శాఖ ఏంటంటే పీషోన్ అనేటువంటి శాఖ. అక్కడ అది హవీలా అనేటువంటి దేశం చుట్టూ పారుచున్నది. ఆ దేశంలో బంగారం పెట్టాడంట దేవుడు. ఆ యొక్క బంగారము కూడా శ్రేష్టమైనటువంటి బంగారాన్ని దేవుడు పెట్టాడంట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? బంగారము కూడా దేవుని యొక్క సృష్టిలో భాగము. భూమిలో దేవుడు బంగారాన్ని కూడా ఆయన పెట్టాడు. విలువైనటువంటి ఆ ఖనిజాలను దేవుడు సృష్టించాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇది ఒక వాస్తవికమైనటువంటి ప్రపంచము. ఇది ఏదో కల్పితమైనటువంటి కథ కాదు, ఏదో ఒక ఫ్యాంటసీ కాదు. ఇది నిజముగా ఉన్నది. నిజముగా ఇది ఒక వాస్తవికమైనటువంటి ప్రపంచముగా దేవుడు చేస్తాడు. తర్వాత మనం చూసినప్పుడు అక్కడ బోడమును గోమేధికములను కూడా దొరుకును. రెండవది గీహోను అనేటువంటి మరొక శాఖ, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. ఈ రెండు కూడా నేడు కనిపించవంట. అవి కనుమరుగైపోయినాయి. మరి ఎక్కడ మరుగైపోయినాయో తెలియదు, కానీ సైంటిస్టులు మాత్రము అవి ఈ 2 శాఖలు కూడా నోవాహు జలప్రళయము వచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయినవి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఆ 2 ఇప్పుడు లేవు. తర్వాత మిగతా 2 ఏదైతే ఉన్నాయో హిద్దెకెలు అనగా టైగ్రిస్ అని చెప్పి పిలువబడుతా ఉంది, టైగ్రిస్. తర్వాత 4వది యూఫ్రటీస్. ఈ 2 ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడనంటే మన నేటి ఇరాక్ అనేటువంటి ఆ దేశం ఆ సమీప ప్రాంతాలలో ఈ 2 నదులు మనకి కనిపిస్తాయి. హిద్దెకెలు అనేటువంటి నది అనగా టైగ్రిస్ నది, 4వది యూఫ్రటీస్ అనేటువంటి నది. 3వ నది పేరు హిద్దెకెలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. అష్షూరు అంటే నేటి ఇరాన్, ఇరాక్ ఆ యొక్క ప్రాంతాల్లో అక్కడ ఈ యొక్క టైగ్రిస్ అనేటువంటి నది పారుతుంది. 4వది యూఫ్రటీస్, ఇది కూడా నేటికి ఉన్నది. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. దాన్ని 4 శాఖలుగా అవి ప్రవహించేటట్లుగా చేశాడు దేవుడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ప్రవహించేదిగా ఉండాలి, ఒక చోట నిలవ ఉండేదిగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ యొక్క ఆశీర్వాదము నీలో నుండి ప్రవహించాలి, నీలో నుండి నీ బిడ్డల్లోనికి వెళ్ళాలి. నీ యొక్క ఆశీర్వాదము నీతోనే ఆగిపోకూడదు, నీ యొక్క బిడ్డల్లోనికి వెళ్ళాలి. నీ ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి. అదే నిజమైనటువంటి ఆశీర్వాదము. నీవు పొందుకున్నటువంటి ఆ మేలు లేదా నీవు పొందుకున్నటువంటి దేవుని యొక్క ఆ దీవెన నీ పిల్లలలో కూడా రావాలి, నీ పిల్లల్లో కూడా నీవు చూడాలి. ఆ రీతిగా వారు ఎదగాలి. అదే రీతిగా నీవు పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ దీవెన ఏదైతే ఉందో అది ప్రవహించేదిగా ఉండాలి, ఒక చోటనే ఆగిపోకూడదు. అనగా మన జీవితాల్లో, మన కుటుంబాలు స్వార్థముతో మన జీవితాలు, కుటుంబాలు కట్టుకోకూడదు. సాటి మనిషిని మనము ప్రేమించేవారిగా, సాటి మనిషికి సహాయపడేవారిగా మనము ఉండాలి. ఒక నది ఏ రీతిగా ప్రవహిస్తుందో ఆ యొక్క ప్రవహించేటువంటి ఆ నదిలో ఎలాంటి చెత్త చెదారము కూడా ఉండదు. వాటి కొట్టుకొని అవి అటు ఇటు కూడా వాటిని ఏం చేస్తుందో చెత్త చెదారాన్ని కొట్టుకొని పోజేస్తుంది. అదే రీతిగా ఆ యొక్క ప్రవహించేటువంటి నది కూడా ఫ్రెష్ గా ఉంటది, ఆ నీరు ఫ్రెష్ గా ఉంటది. ఏదైతే ఏ నీరైతే నిలవ ఉంటుందో అది మురికి కంపు కొడుతూ ఉంటది.
కాబట్టి ప్రవహించేటువంటి నదిలాగా మనము మన జీవితాలు, మన దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ రీతిగా మనము అలాగే ముందుకు సాగిపోవాలి అని చెప్పి ఇక్కడ మనము పాఠము నేర్చుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. తర్వాత మనము 15వ వచనం మనం చదివితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. మీకు చెప్పుకున్నాం కదా. తర్వాత మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినుమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. సమస్తం చేశాడు. ఇక్కడ కొన్ని బౌండరీస్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. స్వేచ్ఛనిచ్చాడు మానవునికి, అయితే కొంచెం షరతులు కూడా దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్వేచ్ఛను ఇస్తే మానవుడు చెడిపోతాడు. కాబట్టి ఒక స్వేచ్ఛనిచ్చాడు, తర్వాత దేవుడు ఆయన కొన్ని షరతులు కూడా అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. ఒక షరతు పెట్టాడు, ఒక పరిమితిని అక్కడ విధించాడు. ఆ యొక్క ఏదైనా తోటలో ఏ వృక్ష ఫలమైనా సరే నువ్వు తినవచ్చు. తినడానికి ఆ ఏదైనా తోటలో లేని వృక్షం అంటూ కూడా ఏది లేదు, లేని వృక్షం అంటూ ఏది లేదు. అన్ని కూడా నీవు స్వేచ్ఛగా నిరభ్యంతరంగా, అనగా ఏ విధమైనటువంటి అభ్యంతరం కూడా లేదు నాకు, నీవు అన్ని ఫలాలు, అన్ని చెట్లు ఫలాలు కూడా తినొచ్చు అన్ని చెప్పిన తర్వాత ఒకే ఒక షరతు ఏమిటంటే, మంచి చెడ్డగా తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాల్ని నీవు తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే ఆ తిన మందు నీవు చచ్చిపోతావు అని చెప్పి దేవుడు చాలా స్పెసిఫిక్ గా దేవుడు నరునికి ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత స్వేచ్ఛను ఇచ్చాడు అని అంటే, ఆ యొక్క అన్నిగా తోట చెట్ల ఫలాలన్నీ కూడా తినొచ్చు, ఒకే ఒక చెట్టు ఫలము నీవు తినకూడదు. ఒకవేళ నువ్వు తిన్నావు అనుకో నీవు నిశ్చయముగా చచ్చిపోతావు నువ్వు అని చెప్పి దేవుడు అక్కడ షరతు పెట్టినట్లుగా, ఒక ఆజ్ఞాపించినట్లుగా, నరునికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. ఏదో క్యాజువల్గా చెప్పలేదు దేవుడు, క్యాజువల్గా చెప్పలేదండి, తేలిగ్గా తీసుకోవడానికి నరుడు ఆజ్ఞాపించాడంట. ఖండితముగా నరునికి ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి తర్వాత మనము చూసినప్పుడు దేవుడు మానవునికి కూడా అదే రీతిగా స్వేచ్ఛనిచ్చాడు. మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. అయితే స్వేచ్ఛ ఇచ్చాడు, అదే రీతిగా బౌండరీస్ ను కూడా ఏర్పాటు చేశాడు, పరిమితులు కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడండి, సపోజ్ మన కుటుంబమే ఉందనుకోండి, కుటుంబ యజమాని కుటుంబంలో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛనిస్తాడు. భర్త లేకపోతే తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛనిస్తాడు. అయితే అదే సమయంలో ఆంక్షలు కూడా ఉంటాయి, అదే సమయంలో షరతులు కూడా ఉంటాయి. అది చేయకూడదు, అలా చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని షరతులు కూడా ఉంటాయి. ఇదేంటి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అది కాదు. ఈ కొన్ని వెళ్ళకూడని ప్రదేశాలు ఉంటాయి, చేయకూడనటువంటి పనులు ఉంటాయి. కాబట్టి అది ఆ కుటుంబ పెద్దకు తెలుసు. కాబట్టి దానిని బట్టి మనం నడుచుకోవాలి అంతే తప్ప, స్వేచ్ఛ ఇవ్వబడింది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించకూడదు. ఈ లోకంలో మనం ఇష్టం వచ్చినట్టుగా మనము జీవించకూడదు. కట్టుబాట్లు లేకపోతే మన యొక్క కుటుంబానికి కానీ సమాజానికి కానీ కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి. వాటికి లోబడి మనము ఏదైనా చేయాల్సి ఉంటది. దేవుడు కూడా అదే రీతిగా మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. అదే రీతిగా ఆయన తను చెప్పాల్సినటువంటి అది కూడా ఆయన చెప్పాడు, షరతు కూడా విధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దానికి లోబడితే మనము సరిపోతుంది. తర్వాత ఇంకా కిందికి మనం చదివినప్పుడు 18వ వచనం నుండి మనం చదివితే, మరియు దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకునేను,
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచినట్టు అతని ఎద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినప్పుడు 18వ వచనంలో దేవుడైన యెహోవా ఆయన అంటూ ఉన్నాడు ఏమనంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తు కూడా ఆయన చూసినప్పుడు అంతా కూడా మంచిదిగా ఆయనకు కనిపించింది. అన్నింటినీ కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక్కటి మాత్రం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఒక్కటి మాత్రము మంచిది కాదు అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అది ఏమిటి అని అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. నేటి ఆధునిక యుగంలో కూడా ఒంటరితనం అనేది చాలా అనర్థాలకు దారి తీసేదిగా ఉంటుంది. ఒంటరిగా ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తికి ఒక విధమైన డిప్రెషన్ లేకపోతే ఒక నిరాశ అనేది కలుగుతుంది. ఒంటరితనము వల్ల కలిగేటువంటి అనర్థాలు అన్నమాట. కాబట్టి దేవుడికి కూడా అది నచ్చలేదు, దేవుడికి కూడా అదే మంచిదిగా అనిపించలేదు. అందుకని నరుని కోసం ఒక సాటి అయినటువంటి సహాయాన్ని చేస్తాను అని చెప్పి దేవుడు అనుకుని ఉంటాం. దానికంటే ముందుగా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు సృష్టించినటువంటి ఆకాశ పక్షుల్ని తర్వాత భూజంతువుల్ని అన్నింటినీ కూడా నేను పేర్లు పెట్టడం కోసము ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడంట. ఆ యొక్క ఆకాశ పక్షులేంటి, ఆ భూజంతువులేంటి అన్ని కూడా ఆదాము దగ్గరికి వస్తా ఉన్నాయి. ఆదాము వాటికి పేర్లు పెడతా ఉన్నాడు. పేర్లు పెడతా ఉంటే ఆ పేరు వాటికి స్థిరపడిపోతా ఉంది. ఆ రీతిగా ఆదాము అన్నింటికి కూడా పేర్లు పెట్టాడండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుడు ఆదిలోనే మానవునికి చాలా జ్ఞానం ఇచ్చాడు. చాలా ఇంటెలెక్చువల్ మ్యాన్ గా దేవుడు చేశాడు. చాలా తెలివితేటలు ఇచ్చాడు. చాలా జ్ఞానాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. తెలివిలేని మానవునిగా కాదు, అది అమాయకమైనటువంటి మానవునిగా దేవుడు మనిషిని చేయలేదు. కాబట్టి దేవుడు చాలా జ్ఞానాన్ని మానవునికి ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకా ఏమి తెలియజేస్తుంది అని అంటే, మనము చూసినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా మనకి తెలియజేస్తుంది. దీన్ని బట్టి ఈ యొక్క వీటన్నింటి మీద, సృష్టి అంతటి మీద కూడా మానవునికి ఒక బాధ్యత ఉంది అని చెప్పి ఈ యొక్క వచనాలు తెలియజేస్తాం. అదే రీతిగా అధికారం కూడా ఉంది ఈ యొక్క ఈ సృష్టి మీద, లేదా ఈ జంతువుల మీద, పక్షుల మీద, అన్నింటి మీద కూడా ఏముంది, మానవునికి అధికారము ఉన్నది అని చెప్పి ఈ యొక్క వాక్యాలు తెలియజేస్తా ఉన్నాయి. తర్వాత మనం చదివినప్పుడు ప్రతి దానికి కూడా పేర్లు పెడతా ఉన్నారు. ఆ పేర్లు పెడతా ఉన్నప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, జంటలుగా వస్తున్నాయంట. పెయిర్స్ అన్నమాట. అంటే జతలుగా వస్తున్నాయి. జతలుగా వచ్చి అవి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాయి. అయితే దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. అయితే ఆదాముకి వీటన్నింటిలో ఎందులోనూ కూడా సాటి అయిన సహాయము కనిపించలేదు. ఏది కూడా సూట్ కాలేదు ఆదాముకి ఇవ్వడానికి, ఆదాముకి జతగా ఇవ్వడానికి. వాటన్నింటిలో ఏది కూడా సూట్ అవ్వలేదండి. కోతి లేదా చింపాంజీ సూట్ అవ్వాలా చెప్పండి? అవ్వాలా? మానవునికి, మనిషికి కోతి లేదా చింపాంజీ సూట్ అవ్వాలి కదా. ఎందుకంటే మనలాగే కాళ్ళు, చేతులు, ముఖము అన్ని మనలాగే ఉంటాయి కదా. మానవుడు కోతి నుండి వచ్చాడు కదా. చెప్తారు కదా కొంతమంది బుద్ధి లేనటువంటి బుద్ధిహీనులు, మానవుడు కోతి నుండి రూపాంతరం పొందాడంట. కానీ ఇక్కడ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏది కూడా మానవునికి సూట్ అవ్వలేదు అని చెప్పి దేవుడు గుర్తించాడు. అయితే దేవుడు ఏం చేశాడంట, మానవునికి గాఢ నిద్ర కలుగజేశాడు. దేవుడు మానవునికి నరునికి గాఢ నిద్ర కలుగజేసినట్లుగా మనము చూస్తాం. అయితే ఆధునిక
కాలంలో దాదాపు 1700 ఆ సంవత్సరాల్లో ఈ జీవుల వర్గీకరణ అనేది జరిగిందండి. కార్ల్ లిన్నెయస్ అనేటువంటి శాస్త్రవేత్త 1700 ఆ సంవత్సరాల్లో ఆయన ఈ యొక్క జంతువులకు సంబంధించినటువంటి భూజంతువులకు సంబంధించినటువంటి ఎంత కూడా వర్గీకరణ క్లాసిఫికేషన్ అనే దాన్ని చేశాడు. తర్వాత మనము చూసినప్పుడు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మందును కనుక్కున్నాడు. అంటే ఎనస్థీషియాని కనుక్కున్నాడు. అయితే దానికి ముందుగానే ఆదిలోనే దేవుడు ఏం చేశాడంట, మనిషికి గాఢ నిద్ర కలగజేశాడు. అనగా మత్తు మందును ఆ యొక్క ఆదామునకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ఇచ్చిన తర్వాత ఆ గాఢ నిద్ర కలగజేసిన తర్వాత అతను నిద్రపోయిన తర్వాత అతను నిద్రపోయినప్పుడు ఆ పక్కలో నుండి పక్కటెముకను ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేసి ఆ ఎముకను తీసుకొని స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. అచ్చంగా ఆదాము ఎలాగ అందంగా సుందరంగా ఉన్నాడో అదే రీతిగా ఆ స్త్రీని కూడా అంతే అందంగా సుందరంగా చేసి ఆదాము పక్కన నిలవబెట్టినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఈమె ఎవరు అనంట, సాటి అయిన సహాయముగా దేవుడు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లని, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మ్యాన్ అండ్ ఉమన్ ఏర్పడ్డారు. నరుడు నారి, అందుకే స్త్రీని నారి అంటారు అన్నమాట. నరుడు నారి, ఈ రీతిగా పేర్లు అనేవి ఏర్పడ్డాయి. ఈ యొక్క స్త్రీ ఎలాగా దేవుడు చేశాడు, పక్కటెముకను తీసుకొని ఆదాము పక్కలో నుండి ఆ ప్రక్కటెముకను తీసి దానిని బట్టి స్త్రీనిగా నిర్మించినట్లుగా మనము చూస్తా ఉన్నాము వాక్యంలో. కాబట్టి ఈ యొక్క పక్కటెముక అనేది నరుని యొక్క హృదయానికి దగ్గరగా ఉండేటువంటి ఎముక అంట. నరుని యొక్క హృదయానికి దగ్గరగా ఉండేటువంటి ఆ ఎముకను తీసుకుని దేవుడు స్త్రీనిగా నిర్మించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈనాడు స్త్రీ ఒక భార్యగా చేయబడినటువంటి ఆమె ఎక్కడుండాలి, నరునికి ఎక్కడుండాలి, హృదయంలో ఉండాలి. అందుకనే దేవుడు అలాగునా చేశాడు. దేవుడు స్త్రీని నరునికి ఏ రీతిగా చేశాడంటే సాటి అయిన సహాయము. యూదుల సాంప్రదాయంలో వారు అనుకుంటూ ఉంటారు ఏమిటి అనంటే, స్త్రీ ఆమె అధికారము చెలాయించడానికి నరుని తలలో నుండి తీయబడలేదు. అదీగాక స్త్రీ పురుషుని యొక్క పాదాల కింద నలిగిపోవడానికి లేదా అడగదొక్కబడడానికి పాదాలలో నుండి కూడా ఆమె తయారు చేయబడలేదు. అయితే ప్రక్క నుండి దేవుడు ఎందుకు తీశాడు అనంటే నరునికి సహాయముగా ఉండడం కొరకు దేవుడు ఆ రీతిగా సాటి అయిన సహాయముగా, హెల్పర్, చక్కగా ఒక మంచి సహాయముగా ఉండడానికి దేవుడు స్త్రీని చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి నేటి సమాజంలో మనం చూసినప్పుడు ఈ యొక్క దేవుడు వారిద్దరిని కూడా ఏకపరిచాడు. ఆదాము అవ్వ వారి యొక్క పేర్లు వారికి ఇక్కడ మనం కిందకి మనం చదివినప్పుడు 26 వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరిని దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది అని చెప్పి ఇక్కడ మనము చూస్తాము. కాబట్టి ఇక్కడ మనకి ఒక మ్యారేజ్ సిస్టమ్, సమాజంలో ఉన్నటువంటి ఒక మ్యారేజ్ సిస్టాన్ని దేవుడు ఆనాడు
ఆ ఆదాము అవ్వలను వారిని ఏకం చేయడం ద్వారా ఏదైనా వనములో ఏక వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి అదే వివాహ వ్యవస్థ ఈనాటికి కూడా కొనసాగింపబడుతూ ఉంది. కాబట్టి సమాజంలో స్త్రీ పురుషులు ఏ రీతిగా ఉండాలి అని అంటే వారి ఇరువురు కూడా కుటుంబంలో సమాన భాగస్వాములు. పురుషులు ఎక్కువగా స్త్రీలను హింసిస్తూ ఉంటారు, నానా విధాలుగా వారిని దూషిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. కొట్టేటువంటి హక్కు ఏమాత్రం కూడా పురుషునికి దేవుడు ఇవ్వలేడు. ఇరువురు కూడా ఒక విధంగా మంచి అవగాహనతో చక్కగా వారు మాట్లాడుకుంటూ వారు ఒకరినొకరు ప్రేమతో అనురాగముతో వారు ఉంటూ వారు కలిసి ఈ యొక్క సమాజంలో వారు జీవించాలి అని చెప్పి దేవుడు మంచి వివాహ వ్యవస్థను ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వివాహ వ్యవస్థను ఒక క్రమమైనటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వివాహ వ్యవస్థను మనం గౌరవించాలి, దానిని మనము ప్రేమించాలి. అదే రీతిగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థను కూడా మనము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము దానిని కాపాడుకుంటూ మనము జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఈనాటి కుటుంబ వ్యవస్థ కానీ వివాహ వ్యవస్థ కానీ ఎంత అస్తవ్యస్తముగా ఉన్నాయో చెప్పలేము. చాలా కుటుంబాలు తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నాయి. చేజేతులారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని చేజేతులారా పాడు చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి దేవుని సహాయంతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆనాడు ఏదైనా వనములో ఆదాము హవ్వలకు ఆయన వివాహం చేస్తాడు. వారిరువురిని కూడా జతపరిచాడు. వారిరువురు చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటే దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ రీతిగా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనని చెప్పి రాయబడింది. అయితే మన నేటి వివాహ వ్యవస్థలో మనం చూస్తే అమ్మాయి ఏం చేస్తుంది, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భర్తతో పాటు భర్త తల్లి తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు అట్లా చెప్పలేదు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనని చెప్పి రాయబడింది. ఏది ఏమైనప్పటికీ భార్యకు దేవుడు చక్కటి ప్రథమ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వాళ్ళని గాలి వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని రోడ్డును పడేసి సుఖంగా భార్యతో ఉండాలని చెప్పి దేవుడు చెప్పలేదు. తల్లిదండ్రులను ప్రేమించాలి, వారి ఎడల బాధ్యత వహించాలి. అయితే ఆ భార్యకు చక్కటి ప్రథమ స్థానాన్ని, ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని భార్యకు ఇవ్వాలి. ఈనాడు కుటుంబాలు చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు వస్తే తల్లిదండ్రులు వచ్చి దూరిపోతున్నారు. తల్లిదండ్రులు వచ్చి దూరిపోయి ఇంకా దానిని ఆ యొక్క మంటని ఎగదోస్తా వాళ్ళని పాడు చేస్తున్నారు. తమ యొక్క బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి కూడా చూడకుండా తల్లిదండ్రులు మధ్యలో దూరి ఆ యొక్క వారికి ఉన్నటువంటి అపార్థాలకి ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారు. వారి సమస్యలను ఇంకా ఎక్కువ చేసి వస్తా ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వారి చక్కగా వారి బిడ్డలు తమ కళ్ళ ముందు సంతోషంగా ఉండడానికి వారికి సహకరించాల్సింది పోయి తల్లిదండ్రులు చెడగొడుతా ఉన్నారు. ఆ రీతిగా చేయమని చెప్పి దేవుడు చెప్పలేదు. భార్యకు, నీవు వివాహం చేసుకున్నటువంటి భార్యకు లేదా వివాహం చేసుకున్నటువంటి భర్తకు సమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి దేవుడు చెప్తాను. ఏ స్త్రీ అయితే కుటుంబంలో లోబడి విధేయతగా ఉంటుందో, చక్కగా ప్రేమగా కుటుంబాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా శ్రద్ధగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుందో ఆ యొక్క కుటుంబంలో ఆ పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా ప్రేమిస్తాడు. ఏ పురుషుడైతే చక్కగా ప్రేమగా చూసుకుంటాడు కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను ప్రేమగా ఆ కుటుంబాన్ని ఏలుతాడో ఆ కుటుంబంలో ఆ భార్య ఆ భర్తకు విధేయురాలుగా ఉంటది. కాబట్టి ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి.
ఇద్దరికి సమమైనటువంటి ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. నాకు కాదు, ఆమె చేయాలి, లేదా ఆమె అనుకోకూడదు, లేకపోతే ఈ రీతిగా ఇద్దరు కూడా ఏమాత్రం కూడా అనుకోకూడదు, ఒకరి మీద ఒకరు నిందలేసుకోకూడదు. ఇరువురికి కూడా సమమైనటువంటి ప్రాధాన్యత ఉంటా ఉంది. కాబట్టి అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా కిందకి మనం చదువుతాప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరిని దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అప్పుడు ఆనాడు వారికి బట్టలు అనేవి లేవు, అయితే మహిమ వస్త్రాలను దేవుడు వారికి ఇచ్చాడు. సిగ్గు అనేది లేదు, భయం అనేది లేదు. వారు ఏమి కూడా తెలియదు, వారికి దేవుని యొక్క మహిమ వారిని కప్పుతా ఉండేది. ఏ మాత్రము సిగ్గు అనేది వారికి లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. తర్వాత మనము ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే రీతిగా ఆయన యొక్క సంఘాన్ని అదే రీతిగా ప్రేమించారు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఏ రీతిగా పక్కలో నుంచి పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి ఆ యొక్క ఆదామునికి ఇచ్చాడో సాటి సహాయముగా, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి మానవాడి కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఈ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి వారిని క్షమించి, వారి పాపములను క్షమించి వారి కొరకు రక్తాన్ని ఆయన క్రీస్తు ప్రభు వారు కార్చారు. ఆయన పక్కలో, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పక్కలో బళ్ళెపు పోటు పొడిచారు. పొడిచినప్పుడు ఆ యొక్క పక్కలో నుండి రక్తము నీళ్లు కారినట్లుగా మనము చూస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క ప్రక్కలో నుండి ఈ యొక్క సంఘము అనేది ఉద్భవించింది. యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడుగుబడి ఆయన రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి సంఘములో చేరినటువంటి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన భక్తిలో నడుచుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రీస్తు యొక్క సంఘంలోనికి వచ్చినట్టే. కాబట్టి క్రీస్తు అదే రీతిగా ఆయన ఏ రీతిగా సంఘాన్ని ఆయన స్థాపించారు అని అంటే ఆయన రక్తాన్ని కార్చము ద్వారా ఆ మొదటి ఆదాములో నుండి ఏ రీతిగా పక్కలో నుండి పక్కటెముక తీయబడిందో అదే రీతిగా రెండవ ఆదాము నుండి కూడా ఆ యొక్క రక్తము గాని అంతా కూడా కార్చబడింది సంఘము కొరకే. కాబట్టి ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు ఎఫెసీ సంఘానికి పౌరు భక్తులు రాస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభువు కూడా ఆయన సంఘాన్ని ప్రేమించాడు. వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువు ప్రేమించారు కాబట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. మన పాపముల నుండి ఆయన మనను విడిపించారు. మన పాపాన్ని క్షమించారు. ఆయన మనకి నిత్య జీవాన్ని ఆయన వాగ్దానం చేశారు. నిత్య జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకొని ఆ పరలోక రాజ్యంలో మనం చేరే వరకు కూడా మనము ఆయనను వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు.
తన భార్యగా ఆయన చేసుకుంటాడు. ఆ యొక్క వివాహ మహోత్సవము జరగబోతుంది మధ్యాకాశములో. కాబట్టి సంఘము తయారుగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ సిద్ధముగా ఉండవలసిన వారమై ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును మన హృదయాల్లో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని అందరి గుర్తాల్లో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆదికాండము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మేము తండ్రి నాయన ధ్యానం చేసుకున్నాము. విన్న వాక్యము అందరి హృదయాలు ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. నూరంతరి ఫలాలు పొందుకుంటూ సహాయం ఇచ్చి వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవునికి మనము